హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఎం స్టడీ సర్కిల్. ఈరోజు మనం తూర్పు చాళుక్యుల గురించి పూర్తిగా నేర్చుకుందాం ఈ క్లాస్లో. సో చాలా పెద్ద క్లాస్ కావున, అంటే కొంచెం పెద్ద క్లాస్ కావున మధ్యలో చిన్న చిన్న సౌండ్స్ ఏమైనా రికార్డ్ అయితే వాటిని పెద్దగా పట్టించుకోవద్దండి. సో చాలా కష్టపడి మీకోసం ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ క్లాస్ని రూపొందించడం జరుగుతుంది. సో దయచేసి మీరు యూజ్ చేసుకోండి. తూర్పు చాళుక్యులు ముఖ్యంగా ఆంధ్రాలో, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో తీరాంధ్ర ప్రాంతాన్ని 624 నుండి 1075 వరకు పాలించారు. తీరాంధ్రనైనా సార్, మరి రాయలసీమ తెలంగాణ పరిస్థితి ఏంటంటే, అప్పట్లో రాయలసీమని బాణులు మరియు వైదంబులు అనేటువంటి పల్లవ సామంతులు పరిపాలించేవాళ్ళు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడులో పల్లవులు మరియు చోళులు అధికారంలోకి రావడం జరిగింది. అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. అలాగే కర్ణాటకలో పశ్చిమ చాళుక్యులు అని చెప్పేసి ఉండేవాళ్ళు. వీళ్ళు వారి సంతతే, పశ్చిమ చాళుక్యుల యొక్క సంతతే. మీకు జస్ట్ 1 మినిట్ తర్వాత ఆ క్లారిటీ వస్తుంది. సో పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు, అలాగే కర్ణాటకని. వారి తర్వాత రాష్ట్రకూటులు వచ్చారు కర్ణాటకలో. ఆ తర్వాత మళ్ళీ కళ్యాణి చాళుక్యులు వచ్చారు. సో అంటే పక్క రాష్ట్రంలో ఎవరనేది మీకు ఐడియా ఉండాలి, ఎందుకంటే వాళ్ళతో వీరికి రకరకాల సంబంధాలు ఏర్పడ్డాయి, యుద్ధాలు ఏర్పడ్డాయి, పోర్లు ఏర్పడ్డాయి. అవి కనుక మనకి తెలిస్తే తర్వాత హిస్టరీ కొంచెం ఈజీ అవుతుంది. ఆ పల్లవుల యొక్క సామంతులుగా రాయలసీమని బాణులు మరియు వైదంబులు పరిపాలించేవారు. అలాగే నొలంబులు అని చెప్పేసి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు రాయలసీమలో కొంచెం ప్రాంతంతో పాటు తమిళనాడులో కొంచెం ప్రాంతాన్ని వాళ్ళు కూడా సామంతులుగా ఉంటేనే పరిపాలించేవాళ్ళు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే మొదట్లో పశ్చిమ చాళుక్యులు, ఆ తర్వాత రాష్ట్రకూట సామంతులుగా వేములవాడ చాళుక్యులు, అలాగే ముదిగొండ చాళుక్యులు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. సో మరి వీళ్ళు తీరాంధ్రాన్ని మాత్రమే పరిపాలించారు కదా, వీరి చరిత్రను మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రగా ఎలా మనం నిర్ణయించుకుంటాం, లేదా ఎలా మనం భావించాలి అని చెప్పి మీకు డౌట్ వస్తే ఒకే ఒక్క విషయం అండి. మనం ఈ రాష్ట్రం దాటి పక్కకి వెళ్తే మనల్ని ఏమంటారు, మనం తెలుగువారు అని చెప్పేసి అంటాం కదా. అంటే మన భాషను బట్టి మనకి ఐడెంటిటీ వస్తుంది అక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ వాళ్ళు ఏం చేశారంటే, తెలుగు భాషకి చాలా ప్రాముఖ్యతనిచ్చి రాజాదరణ కల్పించి తెలుగు భాష యొక్క ప్రగతికి కృషి చేశారు ఈ రాజులంతా కూడా. తెలుగుని ఎంతో ఉచ్చ స్థితికి, అంటే గతంలో ఇక్ష్వాకులు, విష్ణుకుండులు ఉన్నప్పుడు ఉన్న స్థాయి కంటే నేటి రూపం, అంటే తెలుగు నేటి రూపం సంతరించుకోవడానికి చాలా హెల్ప్ చేశారు వీళ్ళు. సో తెలుగు యొక్క ప్రగతికి చాలా కృషి చేశారు. ఉదాహరణకి మీరు చూస్తే రాజరాజ నరేంద్రుడు ఈ తూర్పు చాళుక్యుల్లో ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన రాజమండ్రి నుంచి పరిపాలించడం జరిగింది తీరాంధ్రాని. సో ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి కవి నన్నయ్య, ఆయన ఏం చేశాడంటే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించేవాడు. ఇంతకుముందు సంస్కృతంలో ఉండేది, దాన్ని ఆయన తెలుగులోకి అనువదించడం జరిగింది. అరణ్య పర్వంలో సగం భాగం వరకు, ఆది సభ మరియు అరణ్య పర్వంలో సగభాగం వరకు ఆయన అనువదించడం జరిగింది. అంత గొప్ప విషయం ఇక్కడ సంతరించుకుంది. సో అదే పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు వీళ్ళు తెలుగుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అనేది. సో తెలుగు భాష ప్రగతికి పాటుపడ్డారు కావున డైరెక్ట్గా తెలుగు వారి యొక్క ప్రగతికి పాటుపడినట్టే. కాబట్టి మనందరం తెలుగు జాతి కావున ఎవరైతే తెలుగు జాతి ప్రగతి కోసం పాటుపడ్డారో వారి చరిత్రే మన చరిత్ర. కాబట్టి తూర్పు చాళుక్యుల యొక్క చరిత్రే ఆంధ్ర చరిత్ర అవుతుంది ఈ టైంలో, అంటే 624 నుంచి 1075 వరకు. వీరికి అసలు తూర్పు చాళుక్యులు అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. వీరి యొక్క పూర్వీకులు, అంటే తూర్పు చాళుక్యుల యొక్క పూర్వీకులు మొదటగా కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకుని ఒక రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అందులో కొంతమంది పాలకుల తర్వాత ఒక మహావీరుడు ఉద్భవించాడు. ఆ వీరుడి పేరే రెండవ పులకేశి. అతను ఏం చేశాడంటే దక్షిణ భారతదేశ దండయాత్రలు చేశాడు. అందులో భాగంగా మన తీరాంధ్రాన్ని ఆక్రమిస్తాడు ఆయన. జయించిన తర్వాత దాని మీద పాలకుడుగా అతని తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు. సో ఆ కుబ్జ విష్ణువర్ధనుడికి ఈ తీరాంధ్ర పరిపాలనని ఆయన అప్పగించడం జరిగింది. తరువాత ఆయన ఏం చేశాడంటే స్వతంత్రత ప్రకటించుకొని స్వతంత్రంగా చాళుక్య రాజ్యాన్ని తీరాంధ్రలో ప్రవేశపెట్టాడు ఆ కుబ్జ విష్ణువర్ధనుడు. అయితే వాళ్ళు బాదామిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నారు కర్ణాటకలో వాళ్ళ పూర్వీకులు, కావున వారిని బాదామి చాళుక్యులని. మరియు ఇక్కడ తీరాంధ్రలో వీళ్ళు ఏం చేశారంటే, అంటే కుబ్జ విష్ణువర్ధనుడు వారి యొక్క వంశస్థులు వెంగిని ప్రధానంగా రాజధానిగా చేసుకుని పరిపాలించారు. కుబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురం నుంచి పరిపాలించాడులండి. కాకపోతే ఆయన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వెంగినే రాజధానిగా డెవలప్ చేశారు. కాబట్టి వీరిని వెంగి చాళుక్యులు అని చెప్పేసి పిలిచేవారు, ఎందుకంటే వెంగి రాజధాని కాబట్టి. వారిని బాదామి రాజధానిగా చేసుకుని పరిపాలించారు కావున బాదామి చాళుక్యులు అని చెప్పేసి పిలిచేవారు. అలాగే వీరు తీరాంధ్ర అంటే తూర్పు వైపు ఉండేవాళ్ళు. వాళ్ళు కర్ణాటక అనగానే పశ్చిమం వైపు ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళని పశ్చిమ చాళుక్యులని, వీళ్ళని తూర్పు చాళుక్యులు అని చెప్పేసి పిలవడం జరిగింది. అంటే ఒకే టైంలో ఒకే వంశస్థులు వేరు వేరు ప్రాంతాలని పరిపాలించారు కావున వారిని ఏమని పిలుస్తారు, ఇంకా
వీళ్ళు తూర్పు వైపు ఉన్నారు కాబట్టి తూర్పు చాళుక్యులు, వీళ్ళు పశ్చిమ వైపు ఉన్నారు కాబట్టి పశ్చిమ చాళుక్యులు అని. అలాగే రాజధానుల పేరు మీద కూడా వాళ్ళకి పేరుంది. తూర్పు చాళుక్యుల్ని వెంగి చాళుక్యులు అని, అలాగే పశ్చిమ చాళుక్యుల్ని బాదామి చాళుక్యులు అని. సో ఈ 2 పేర్లు ఒక్కొక్కరికి కూడా 2 పేర్లు ఉండడం జరిగింది. మీరు తూర్పు చాళుక్యులన్నా వెంగి చాళుక్యులన్నా సరే ఒకటే అర్థంగా మీరు తీసుకోవాలి. ఇక వారి యొక్క పుట్టు పూర్వత్రాల గురించి చూద్దాం. అసలు చాళుక్యులు అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే మీరెవరు, మీ ఇంటి పేరేంటి, సో మీ నాన్నగారు ఏం చేస్తారు, మీదే ఊరు, ఊరిలో ఎక్కడ, ఏ సందు, ఏ ఇల్లు అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమందికి అయితే సిగ్గు లేకుండా క్యాస్ట్ కూడా అడుగుతారు కదా. సో అలాగే ఇప్పుడు మనం వీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ మూల పురుషుడు ఎవరు, అసలు వీళ్ళది ఏ కులం ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. చాళుక్యులు అంటే క్షత్రియులే, ఇంకో కులం గురించి నేను చెప్పక్కర్లేదు. సో వీళ్ళ మూల పురుషుడి గురించి ఒక కథ ఉంది. అదేంటంటే భూదేవి తాను భూమి యొక్క భారాన్ని, అంటే భూమి మీద ఉన్నటువంటి భారాన్ని నేను భరించలేకపోతున్నాను, దాన్ని తగ్గించవా బ్రహ్మ అని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈవిడ అడగగానే ఆయనకు కొంచెం కోపం వస్తుంది. కోపం వచ్చి వెంటనే ఋషుల చేతిలో ఒక జగ్గులాగా ఉంటుంది ఒకటి, అలా జగ్గు లాంటిది ఉంటుంది కదా, దాన్ని చులకమని లేదా కమండలం అని చెప్పేసి పిలుస్తారు. సో వెంటనే ఆగ్రహించినటువంటి బ్రహ్మ ఏం చేశాడంటే ఆ చులకంలోకి చూస్తాడట. చూడంగానే అందులో నుంచి ఒకడు పుట్టుకొస్తాడు. వాడికి మొత్తం కవచకుండలాలు ఉంటాయంట, మన కర్ణుడిలాగా. అంటే మహాభారతంలో కర్ణుడికి కవచకుండలాలు ఉంటాయి కదా సహజ సిద్ధంగా, అటువంటి కవచకుండలాలతో ఒకడు పుట్టాడంట. ఆ బ్రహ్మ యొక్క చులకం నుంచి పుట్టాడు కావున అతన్ని చులుకుడు, తర్వాతే అదే రూపాంతరం చెంది చాళుక్యుడు అయ్యింది అని చెప్పేసి ఒక కథ ఉంది. కాకపోతే అది కట్టు కదా, దాన్ని ఇంకా నమ్మక్కర్లేదు. సో అటువంటి కథ ఒకటి ప్రచారంలో ఉంది. అలాగే కొందరు వీళ్ళు ఏమంటారంటే ఉత్తరాది నుంచి దక్షిణానికి వలస వచ్చి ఈ దక్షిణాదిలో వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకున్నారు అని చెప్పేసి అంటారు. దానికి సాక్ష్యంగా రాజరాజ నరేంద్రుడు చేసినటువంటి నందంపూడి శాసనం ఒకటి ఉంది. అదేం చెప్తుందంటే అయోధ్యను ఏలినటువంటి చంద్రవంశీయులే చాళుక్యులని, వారు దక్షిణాదికి వలస వచ్చి ఇక్కడ రాజ్యస్థాపన చేశారని చెప్పేసి చెప్తుంది. కానీ అయోధ్యను ఏలినది సూర్యవంశీయులు కదా, మరి వీళ్ళు చంద్రవంశీయులు ఎలా అయ్యారు? సో ఈ రెండిటికి పొంతన కుదరట్లే. కాబట్టి ఆ నందంపూడి శాసనంలో ఉన్నది కరెక్ట్ కాదు. అలాగే కొంతమంది చరిత్రకారులు, ముఖ్యంగా దుర్గా ప్రసాద్ దీక్షిత్ అని ఆయన ఏమంటున్నాడంటే వీళ్ళది మహారాష్ట్ర మరియు కర్ణాటక సరిహద్దుల్లోని బేదర్, ఉస్మానాబాద్ ప్రాంతం అయి ఉంటుంది. సో అదే ఈ చాళుక్యుల యొక్క జన్మస్థలం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి ఆయన చెప్తున్న కారణాలు ఏంటంటే మహారాష్ట్రలో చలికి అనే కులం వారు ఉండటం, అలాగే బేదర్ సమీపంలో చలికిపూరి అనే గ్రామం, దాని పక్కనే చులికి అనేటువంటి నది ప్రవహిస్తుండడం ఒక కారణంగా చెప్పాడు ఆయన. చైనా యాత్రికుడైనటువంటి హుయాన్సాంగ్ తన పర్యటనలో భాగంగా రెండో పులకేశిని మహారాష్ట్ర పాలకుడని చెప్పేసి వర్ణించాడు. కాబట్టి ఈ 2 కారణాలను చూస్తే వాళ్ళది బేదర్ లేదా ఉస్మానాబాద్ ప్రాంతం అయి ఉంటుంది అని చెప్పేసి వాదించాడు ఆయన. అలాగే దినేష్ చంద్ర సర్కార్ అనేటువంటి పండితుడు ఏం చేశాడంటే చాళుక్యులు ధరించినటువంటి పేర్లున్నాయి కదా, నేను చెప్పాను కదా అందులో ఒక మహావీరుడు పులకేశి అని, అలా పులకేశి అని, అలాగే బట్టరస అని చెప్పేసి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఈ పేర్లు సహజంగా కన్నడ ప్రాంతంలోనే కనబడతాయి, ఇంకెక్కడ కనబడవు, కాబట్టి వాళ్ళు కన్నడ ప్రాంతం వారే అని చెప్పేసి ఆయన వాదించాడు. అయితే నిజానికి మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆంధ్రాలో కూడా భీమవరం ఈ ప్రాంతాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కూడా చాళుక్య వంశస్థులు అని చెప్పుకునేటువంటి రాజులు చాలామంది ఉన్నారు. అలాగే పాలకుల పేరు మీదగా, అంటే నేడు జగన్మోహన్పురం అని చెప్పేసి జగనన్న కాలనీలు కడితే మన సీఎం పేరు పెడుతున్నారు. అలాగే రాజుల పేరు మీద కూడా అప్పట్లో గ్రామాలు, పట్టణాలు ఏర్పడడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. అలాగే హ్యుయాన్సాంగ్ తాను పర్యటించినప్పుడు మహారాష్ట్రాన్ని పులకేసి పరిపాలిస్తుండొచ్చు, అందువల్ల ఆయన మహారాష్ట్ర పాలకుడని ఆయన చెప్పుండొచ్చు. సో కాబట్టి ఈ 3 కారణాల వల్ల మనం వాళ్ళు ఖచ్చితంగా మహారాష్ట్ర వాళ్ళని చెప్పడానికి లేదు, వాళ్ళు దక్షిణాది వాళ్ళే అని చెప్పడానికి బలమైన ఆధారాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి మీరు చూస్తే నాగార్జునకొండ శాసనం, ఇక్ష్వాకుల కాలం నాటి నాగార్జునకొండ శాసనం, తర్వాత రణస్థపుడి శాసనం, అలాగే తుమ్మయ్యనూరు శాసనం. అందులో మొదటిది నాగార్జునకొండ శాసనంలో ఏముందంటే మహాతలవర దండనాయక చలికిరమ్మనక హిరణ్య రాష్ట్రాధిపతి అని ఉంది. మహాతలవర అనేది ఏంటంటే సామంతులు ధరించేటువంటి ఒక బిరుదు లాంటిది అప్పట్లో. అలాగే హిరణ్య రాష్ట్రం అంటే నేటి కడప, కర్నూలు ప్రాంతం అనమాట. ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి హిరణ్య రాష్ట్రం అని చెప్పేసి అంటారు అప్పట్లో. అలాగే ఇక చలికి రెమ్మనక అంటే చలికి అనే జాతికి చెందినటువంటి రెమ్మనక అనేటువంటి వ్యక్తి. సో నాగార్జునకొండ శాసనం బట్టి మనకి ఏమర్థమవుతుంది, చలికి రెమ్మనక అనేటువంటి అతను హిరణ్య రాష్ట్రాన్ని పరిపాలించేవాడు అని. అలాగే ఇక రణస్థపుడి శాసనాన్ని చూసినట్లయితే అందులో విజయాదిత్యుడు అనేటువంటి రాజు దక్షిణాదికి రాజ్యం స్థాపించాలనే ఉద్దేశంతో వచ్చి త్రిలోచన పల్లవునితో యుద్ధం చేసి మరణించగా గర్భిణి అయినటువంటి తన భార్యకి ముడివేమ అగ్రహారానికి చెందినటువంటి విష్ణుభట్ట సోమయాజి
అనే అతను ఆశ్రయాన్ని కల్పించాడు. అప్పుడు ఆమెకి ఒక కుమారుడు జన్మిస్తాడు నందాదేవి అనుగ్రహంతో. ఆ కుమారుడే రాజ్యాన్ని స్థాపిస్తాడు, లేదా ఆ కుమారుడే రాజ్యాన్ని స్థాపించాడు, అతనే చాళుక్య రాజు అని చెప్పేసి ఆ శాసనంలో ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ముడివేమ అగ్రహారం ప్రస్తుతం మన కడప జిల్లాలో ఉంది. అది అలాగే రెండో పులకేశికి చెందినటువంటి తుమ్మేనూరు శాసనాన్ని మీరు పరిశీలిస్తే అది కడప మరియు మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో దొరికింది. అలాగే ఇందులో ఏమని చెప్పారంటే కృష్ణ తుంగభద్ర నదుల మధ్య గల ప్రాంతం చాళుక్య విషయం అని చెప్పేసి అందులో ప్రస్తావించడం జరిగింది. అలాగే ఈ బాదామి చాళుక్య రాజ్యాన్ని స్థాపించినటువంటి మొదటి పులకేశి యొక్క శాసనం ఒకటి ఏలేశ్వరంలో దొరికింది. అందులో అతనికి రణవిక్రమ అనేటువంటి బిరుదు కూడా ఉన్నట్టు ప్రస్తావించింది ఆ శాసనం. కాకపోతే అది ఏలేశ్వరంలో దొరకడం జరిగింది. ఈ శాసనాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జునకొండ, తుమ్మేనూరు శాసనాలు ప్రస్తావించినటువంటి హిరణ్య రాష్ట్రం, అలాగే చాళుక్య విషయం అనేవి కడప, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలని మనకి సూచిస్తున్నాయి. కర్నూలు, మహబూబ్ నగర్ ప్రాంతంలో చల్కి అనేటువంటి జాతివారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతమే వారి జన్మస్థలం అని చెప్పొచ్చు మనం ఖచ్చితంగా. వీళ్ళు ఇక్ష్వాకుల కాలంలో ఆ చాళుక్య విషయాన్ని పాలిస్తూ ఆ తర్వాత విష్ణుకుండుల కాలంలో వారికి సన్నిహితంగా ఉంటూ కదంబులు అంటే బనవాసిని పరిపాలించేవాళ్ళు. వాళ్ళు ఈ బనవాసి పాలకులైనటువంటి కాదంబులు ఎప్పుడైతే బలహీనమయ్యారో అదే అవకాశంగా చేసుకుని వీళ్ళు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. ఓకేనా, అదే బాదామి చాళుక్య రాజ్యం. ఇది వాళ్ళ పుట్టుపూర్వత్రాలు అనమాట. ఆ తర్వాత తూర్పు చాళుక్య రాజ్య స్థాపన ఎలా జరిగిందో చూద్దాం. ముందుగా క్రీస్తు శకం 543లో మొదటి పులకేశి కర్ణాటక రాష్ట్రంలోని బేజపూర్ జిల్లాలో గల బాదామి రాజధానిగా స్వతంత్ర చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఆ పులకేశి తర్వాత అతని కొడుకైనటువంటి కీర్తివర్మ పాలించడం జరిగింది. తర్వాత కీర్తివర్మ మరణించిన తర్వాత అతని తమ్ముడైనటువంటి మంగళేశుడు ఆ కీర్తివర్మ కొడుక్కి ఆ సింహాసనం దక్కకుండా తానే అనుభవిద్దామని చెప్పేసి ప్రయత్నించాడు. అంటే ఇంక పరిపాలనకి రెడీ అయ్యాడు అనమాట. సో ఆ టైంలో కీర్తివర్మ కొడుకైనటువంటి రెండవ పులకేశి, అతనే మహావీరుడని నేను ముందు ప్రస్తావించాను కదా, ఆ మహావీరుడైనటువంటి రెండవ పులకేశి తన తమ్ముళ్ల సహాయంతో మంగళేశుని ఓడించి బాదామి సింహాసనాన్ని అధిష్టానిస్తాడు. ఆ తర్వాత ఈ రెండో పులకేశి ఏం చేశాడంటే దక్షిణ భారతదేశ దండయాత్రలు చేశాడు ఆయన. అందులో భాగంగా 617లో తీరాంధ్రాని జయించడం జరిగింది. క్రీస్తు శకం 617లో ఆ తీరాంధ్ర ప్రాంతాన్ని జయించి తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధన్ని దాని మీద పాలకుడుగా నియమిస్తాడు. కుబ్జ విష్ణువర్ధనుడు మహారాష్ట్రలో భీమరది ప్రాంతంలో ఈ పులకేశి యొక్క రాజప్రతినిధిగా ఉండేవాడని చెప్పేసి తెలుస్తుంది ఈ రెండో పులకేశి వేసినటువంటి సతారా శాసనాన్ని బట్టి. అంటే 617 నుంచి ఆయన ఈ తీరాంధ్రాకి రావడం జరిగింది. అందుకని 617 నుంచి 624 కూడా ఆయన ఆంధ్రాలో గడిపాడు. కానీ ఆంధ్రాలో వారి యొక్క ప్రాబల్యాన్ని ఎలా పెంచుకోవాలా అని చెప్పేసి ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా మనకి కనబడుతుంది. సో 617 నుంచి 624. ఆ తర్వాత 624లో ఆయన స్వతంత్ర తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో ఈ విధంగా తూర్పు చాళుక్య రాజ్యం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇంకా తూర్పు చాళుక్యుల యొక్క రాజకీయ చరిత్రలోకి వెళ్దాం. రాజకీయ చరిత్ర అంటే ఏమీ లేదు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారనుకో, ఈ 5 ఏళ్ళలో ఏ కార్యక్రమాలు చేశారు, ఏ ముఖ్యమైన కార్యక్రమాలు చేశారో వాటి గురించి మాట్లాడుకోవడం. అలాగే చంద్రబాబు నాయుడు ఒక 5 ఏళ్ళు పరిపాలిస్తే ఆయన పీరియడ్లో ఏమేం చేశాడో మాట్లాడుకోవడం. పీరియడ్లో ఎవరెవరు పరిపాలనలోకి వచ్చారు, వాళ్ళు పరిపాలించిన కాలంలో ఏ ముఖ్యమైన విషయాల్ని చేపట్టారు, లేదా ఎటువంటి సంస్కరణలు చేపట్టారు, ఇవి మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు రాజకీయ చరిత్రలోకి వెళ్దాం. అందులో మొదటగా కుబ్జ విష్ణువర్ధనుడు. క్రీస్తు శకం 600 నుంచి 624 మధ్య తీరాంధ్ర చరిత్రను అజ్ఞాత యుగంగా చెప్తారు. విష్ణుకుండుల అనంతరం స్థానిక పాలకులు స్థల, గిరి, జల, వన అంటే నేల, కొండ, నీరు, అడవి ప్రాంతాల్లో కోటలు కట్టుకొని, నీరు అంటే చుట్టూ నీరుండి మధ్యలో కోట అని అర్థం, అంటే ఒక దీవి లాంటిదని అర్థం. అలా శత్రువు రాకుండా అంటే శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఒక దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థతో కోటలు కట్టుకొని చిన్న చిన్న పాలకులందరూ కూడా తీరాంధ్రాన్ని పరిపాలించేవాళ్ళు. సో ఆ సమయంలో 617లో మన కుబ్జ విష్ణువర్ధనుడు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ఈ చిన్న చిన్న పాలకుల్లో కూడా దుర్జయులు చాలా బలవంతులని ఆయన గమనించాడు. గమనించి ఆ దుర్జయుల్ని అతని వైపు తిప్పుకున్నాడు అనమాట. పట్టవర్ధన, కాలకంప, అటవీ దుర్జయ మరియు బుద్ధవర్మ వంటి శానాలని సంపాదించుకున్నాడు ఆయన. ఈ శానాల సహాయంతోనే ఈ దుర్భేద్యమైనటువంటి కోటలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో వీరోచితంగా పోరాడి గెలుపొందడం జరిగింది కుబ్జ విష్ణువర్ధనుడు. అందుకే అంటే ఇంతటి శత్రు దుర్భేద్యమైనటువంటి అంటే విషమంగా ఉన్నటువంటి కోటలను జయించాడు కాబట్టే ఆయనకి విషమసిద్ధి అనేటువంటి బిరుదు ఇచ్చారు. ఆయనకి విషమసిద్ధి, అలాగే మకరధ్వజుడు అనేటువంటి బిరుదుని
ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఆయన అలా కోటలన్నీ జయించి తీరాంధ్ర పైన ఒక పట్టుని సాధించాడు. అంతేకాక అతను గెలుపొందినటువంటి ప్రాంతాలపైన అతని సేనాలనే మాండలికులుగా నియమించడం జరిగింది. ఉదాహరణకు బుద్ధవర్మకు గిరి పశ్చిమ సీమను ఇచ్చాడు ఆయన. అంటే ఆయన్ని దాని మీద పాలకుడుగా నియమించడం జరిగింది. గిరి పశ్చిమ సీమ అంటే నేటి మన గుంటూరు ప్రాంతం. అలాగే ఈయన తిమ్మాపురం మరియు చీపురుపల్లి, కొప్పారం శాసనాలు వేయించడం జరిగింది. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు గల ప్రాంతాన్ని జయించి పాలించాడు ఈయన. ఈయననే పరమ భాగవతుడు అని చెప్పేసి పిలుస్తారు. అలాగే కొప్పారం శాసనంలో ఈయన గురించి ఏముందంటే విష్ణు భక్తుడు అని చెప్పేసి చెప్తుంది. పిఠాపురంలో ఈయన కుంతిమాధవి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే పరమత సహనం కూడా కలిగిన వాడు ఈయన. తన భార్య అయినటువంటి అయ్యన మహాదేవి గుజరాత్ ప్రధాన కేంద్రంగా గల కౌరీరిగణ అనేటువంటి జైనులకు బెజవాడలో నెడుం బసదిని నిర్మించింది ఆవిడ. కుబ్జ విష్ణువర్ధనుడు ముషినికొండ గ్రామాన్ని దానం చేశాడు వారికి. ఇతని పరిపాలనా కాలంలోనే చైనా యాత్రికుడైనటువంటి హ్యుయాన్సాంగ్ ఆంధ్రదేశాన్ని సందర్శించడం జరిగింది. హ్యుయాన్సాంగ్ తన సియూకి గ్రంథంలో బౌద్ధం క్షీణదశలో ఉందని, శ్రీకాకుళం అడవుల్లో ఏనుగులు అధిక సంఖ్యలో ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది అతని పర్యటనలో. సో ఇవి ఈయన పరిపాలనా కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన విషయాలు. అయితే కుబ్జ విష్ణువర్ధనుడు తర్వాత అతని కొడుకైనటువంటి మొదటి జయసింహ వల్లభుడు అధికారంలోకి వస్తాడు. ఈయన దాదాపు 33 సంవత్సరాలు పరిపాలించడం అనేది జరుగుతుంది. ఈయన పెద్దమాదాల శాసనం, పోలమూరు, అలాగే విప్పర్ల, ఆదివాసక మరియు కొనిక అనేటువంటి శాసనాలు వేయించడం జరిగింది. ఈయనకి సర్వలోకశ్రయ, పృథ్వీ వల్లభ, విజయసిద్ధి వంటి బిరుదులు ఉన్నాయి. ఈయన కాలంలో జరిగినటువంటి ఒక ప్రముఖ సంఘటన ఏంటంటే పల్లవులకు మరియు తూర్పు చాళుక్యులకు బోయకొట్టాలు అనే ప్రాంతం కోసం సంఘర్షణ జరగడం. పల్లవులతో వైరం ఇతనితోనే ప్రారంభమైంది. కానీ ఇందులో ఇతను విజయం సాధించాడు. పల్లవులతో వైరానికి ప్రధాన కారణం బోయకొట్టాలు ప్రాంతం. ఈ ప్రాంతం నేడు ప్రకాశం జిల్లా కందుకూరు నుండి నెల్లూరు వరకు విస్తరించి ఉండేది. బోయులు అనే ఆటవిక కులస్తులు దుర్గము లేదా కొట్టాలు అనేవి నిర్మించుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. వీళ్ళు మంచి ధనుర్విద్య నైపుణ్యులు. కానీ నాగరికత తెలియక పొరుగు దేశాల ప్రజలను చూసి సంస్కరించుకునే వాళ్ళు అనమాట. అప్పట్లో శైవ వైష్ణవ మత ప్రచారాల్లో భాగంగా వీరు కూడా దేవాలయాలు నిర్మించుకొని అందులో పూజారులే నియమించుకునేవారు. ఈ పూజారులే వీరికి నాగరికత పట్ల అవగాహన మరియు సంస్కృతం వంటి భాషలు నేర్పించి వీరిని సంస్కరించడానికి ప్రయత్నించసాగారు. ఈ బ్రాహ్మణుల గురించే దండి మహాకవి తన దశకుమార చరిత్రలో బ్రాహ్మణులు కిరాతకులతో కలిసి భోజనం చేస్తున్నారని, వారితో కలిపి జీవిస్తున్నారని చెప్పేసి తెలపడం జరిగింది. దండి మహాకవి అప్పట్లో పల్లవుల ఆస్థానంలో ఉండేవాడనమాట. బోయకొట్టాలని జయసింహ వల్లభుడు పల్లవుల నుండి ఆక్రమించడం జరుగుతుంది. ఆ బోయల్ని తన సామంతులుగా చేసుకున్నాడు ఈయన. దీని గురించి మనకి ఆయన వేయించినటువంటి పెద్దమాదాల శాసనం ద్వారా తెలుస్తుంది. అలాగే కళింగాంధ్రలో కూడా ఈయన తన శత్రువుల్ని జయించాడని చెప్పేసి పోలమూరు శాసనం తెలియజేస్తుంది. ఇతను రాజధానిని పిఠాపురం నుంచి వెంగికి మార్చడం జరిగింది. వెంగి అనగా మన ఏలూరుకి దగ్గరగా ఉన్న పెద్దవేగి, చిన్నవేగి అనే ప్రాంతం. అలాగే యలమంచిల దగ్గర సర్వసిద్ధి అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు ఈయన. సంస్కృతంలో విద్యలు నేర్పే విద్యాలయాల్ని అప్పట్లో గటికులు అని చెప్పేసి పిలిచేవారు. ఆ కాలంలో అలాంటి విద్యాలయాన్ని ఈయన అసనపురంలో నిర్మించడం జరిగింది. దాన్నే అసనపుర గటిక అని చెప్పేసి పిలుస్తారు. మొదటి జయసింహ వల్లభుడు ప్రస్తుతం గుంటూరు జిల్లా నరసారావుపేటలో వేయించినటువంటి పర్ల శాసనం అనేది తొలి తెలుగు పూర్తి శాసనం కావడం ఒక విశేషం. తెలుగులో తొలిసారిగా పూర్తిగా శాసనం వేయించినటువంటి ఘనత ఈయనకే దక్కింది. అయితే ఈయనకు సంతానం లేనందున తన తమ్ముడి మనవడైనటువంటి మంగిని యువరాజుగా నియమించుకుంటాడు. సో జయసింహ వల్లభుని తర్వాత అతని తమ్ముడు ఇంద్రభట్టారకుడు అధికారంలోకి వస్తాడు. అయితే ఈయన కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలించడం జరుగుతుంది. ఈయనకి త్యాగదేనువు అనేటువంటి బిరుదు ఉంది. కొండనాగూరు శాసనం వేయించాడు ఈయన. సో ఈ విషయాలే ఆయన గురించి తెలుస్తున్నాయి, ఎందుకంటే 7 రోజులే పరిపాలించాడు కాబట్టి. ఈయన తరువాత అతని కుమారుడైనటువంటి 2వ విష్ణువర్ధనుడు అధికారంలోకి వస్తాడు. ఈ 2వ విష్ణువర్ధనుడు రేయూరు శాసనం వేయించడంతో పాటు కొల్లూరు చెరువుకు తొలిసారిగా ఆనకట్టను నిర్మించడం చేశాడనమాట. ఈ 2 ఈయనకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇంకా తరువాత మంగి యువరాజు అధికారంలోకి వస్తాడు. ఇతని కాలానికి వెంగి చాళుక్య రాజ్యం అనేది విశాఖపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరించి ఉంది. ఇతనికి 2 భార్యలు అనమాట. అందులో మొదటి భార్యకు జయసింహ వల్లభుడు, అలాగే కుక్కులి విక్రమాదిత్య అనేటువంటి 2 కుమారులు ఉన్నారు. ఇక 2వ భార్యకు 3వ విష్ణువర్ధనుడు అనేటువంటి ఒక కుమారుడు మరియు పృథ్వీపోరి అనేటువంటి ఒక కుమార్తె ఉన్నారు. ఇక్కడే సింహాసనం కోసం గొడవ ప్రారంభమైంది యువరాజుల మధ్య. మంగి యువరాజు మరణించినటువంటి వెంటనే పెద్ద కుమారుడైనటువంటి 2వ జయసింహ వల్లభుడు అధికారంలోకి వస్తాడు. దాదాపు 12 సంవత్సరాలు పాలించాడు ఈయన. ఈ 2వ జయసింహ వల్లభుడికి పిల్లలుండరు. దీంతో
జయసింహ వల్లభుడు తరువాత సింహాసనం కోసం కొక్కిలి విక్రమాదిత్యుడికి మరియు 3వ విష్ణువర్ధనుడికి పోరు మొదలవుతుంది. వయస్సురీత్యా పెద్దవాడైనటువంటి 3వ విష్ణువర్ధనుని కాదని కొక్కిలి విక్రమాదిత్యుడు సింహాసనం అధిష్టానిస్తాడు. 6 నెలలు పరిపాలిస్తాడు ఈయన. కానీ 3వ విష్ణువర్ధనుడు తిరుగుబాటు చేయడంతో పారిపోయి యలమంచిల్లో ప్రత్యేక రాజ్యం స్థాపించి ఈయన పరిపాలించడం జరుగుతుంది. అయితే ఈ యలమంచిల రాజ్యం అనేది కేవలం 3 తరాల వరకే పరిమితం అవుతుంది. మంగివర్మ, వినయాదిత్యవర్మ, అలాగే కొక్కిలివర్మ అనేటువంటి 3 రాజులు పరిపాలిస్తారు. ఈయన పరిపాలించిన తర్వాత యలమంచిల రాజ్యం అనేది మళ్ళీ తిరిగి వెంగిలో కలిసిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సపరేట్ రాజ్యం ఏర్పడి మళ్ళీ తర్వాత కలిసిపోవడం జరుగుతుంది. అయితే కొక్కిలిని పారదోలిన తర్వాత 3వ విష్ణువర్ధనుడు సింహాసనాన్ని అధిష్ఠించి దాదాపు 34 సంవత్సరాలు పాలించాడు. ఇతనికి సమస్త భువనాశ్రయ, కవి పండిత కామధేనువు మరియు త్రిభువనాంశక, విషమసిద్ధి వంటి బిరుదులు ఉన్నాయి. ఇతని కాలంలో ఏర్పడినటువంటి అంతఃకలహాలే పల్లవులకు అవకాశంగా మారాయి. అప్పట్లో పల్లవ రాజ్యాన్ని 2వ నందివర్మ పాలించేవాడు. ఈయన వెంగి రాజ్యంలోని అంతఃకలహాలను అవకాశంగా తీసుకొని ఉదయచంద్రుడు అనేటువంటి తన సేనాని పాకనాడు అనగా నెల్లూరు మీదకి పంపి తూర్పు చాళుక్య సామంతుడిగా పాలిస్తున్నటువంటి పృథ్వీ వ్యాఘ్రరాజును ఓడించి బోయకొట్టాలను ఆక్రమించడం జరుగుతుంది. ఈ విషయం మనకి పల్లవ నందివర్మ వేయించినటువంటి ఉదయేంద్రి శాసనం చెప్తుందన్నమాట. సో బోయకొట్టాలను తూర్పు చాళుక్యుల నుంచి పల్లవులు ఆక్రమించడం జరిగింది. 3వ విష్ణువర్ధనుడు కూడా జైన మరియు వైదిక మతాలని ఆదరించడం జరిగింది. ముసునుకొండ గ్రామాన్ని జైనులకు దానం చేస్తూ పూర్వం కుబ్జ విష్ణువర్ధనుడు చేసినటువంటి దానాన్ని ఈయన పునరుద్ధరించడం జరిగిందనమాట. అలాగే పునరుద్ధరిస్తూ ముసునుకొండ శాసనాన్ని వేయించడం జరిగింది. ఇతని తర్వాత ఇతని కుమారుడు మొదటి విజయాదిత్యుడు అధికారంలోకి వస్తాడు. సో మొదటి విజయాదిత్యుని కాలంలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి సంఘటన ఏంటంటే రాష్ట్రకూట రాజ్యస్థాపన. క్రీస్తు శకం 753లో బాదామి చాళుక్య రాజు అయినటువంటి 2వ కీర్తివర్మని పారదోలి దంతిదుర్గుడు రాష్ట్రకూట రాజ్యాన్ని బాదామిలో స్థాపించడం జరుగుతుంది. అంతేకాక తెలంగాణ రాయలసీమలోని చాలా ప్రాంతాన్ని దంతిదుర్గుడు ఆక్రమించడం జరుగుతుంది. దంతిదుర్గుడు తర్వాత అతని పినతండ్రి కృష్ణుడు అధికారంలోకి వస్తాడు బాదామిలో. అయితే కృష్ణుడిని చాలా మంది ఎదిరిస్తారనమాట. అందులో బాదామి చాళుక్యుల సేన అనేటువంటి రాహప్ప కూడా ఒకడు. అతనితో అంటే ఆ రాహప్పతో మన మొదటి విజయాదిత్యుడు చేరి ఆ కృష్ణుడిని ఎదిరించడం జరుగుతుంది. ఇక్కడే రాష్ట్రకూటులకు మరియు తూర్పు చాళుక్యులకి మధ్య పోరు అనేది మొదలవుతుంది అనమాట. అయితే కృష్ణుడు కూడా తన శత్రువులందరినీ జయించి తన శత్రువుతో చేరినందుకు కక్షతో తూర్పు చాళుక్య రాజ్యంపైకి తన కుమారుడు గోవిందుడిని పంపిస్తాడు. సో గోవిందుడి చేతిలో మొదటి విజయాదిత్యుడు ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోవడమే కాకుండా అపార ధనరాశుల్ని మరియు రాజ్యంలో కొంత భాగాన్ని కూడా గోవిందునికిచ్చి సంధి చేసుకుని తన పదవిని నిలబెట్టుకుంటాడు ఈయన. సో ఇది మొదలు దాదాపు 200 సంవత్సరాల పాటు తూర్పు చాళుక్యులకి రాష్ట్రకూటులకి మధ్య పోరు జరుగుతూనే ఉంది. తర్వాత 4వ విష్ణువర్ధనుడు వెంగి సింహాసనాన్ని అధిష్టానిస్తాడు. ఇతని గురించి రాష్ట్రకూటుల శాసనాల నుండి మరియు పంపకవి రచించినటువంటి విక్రమార్కుని విజయం నుండి మనకి తెలుస్తుంది. పంపకవి ఈయనకు సమకాలికుడనమాట. రాష్ట్రకూట రాజు కృష్ణుడు ఇతని పాలనా కాలంలోనే మరణించడం జరుగుతుంది. అప్పుడు రాష్ట్రకూట సింహాసనం కోసం గోవిందుడికి మరియు ధ్రువుడికి మధ్య పోరాటం జరుగుతుంది. అందులో గోవిందుని పక్షం చేరతాడు 4వ విష్ణువర్ధనుడు. కానీ ఈయన దురదృష్టం అందరూ ధ్రువుడి చేతిలో ఓడిపోతారు. ధ్రువుడు కూడా 4వ విష్ణువర్ధనుడిపైకి కోపంతో తన సేన అనేటువంటి అరికేసరి నాయకత్వంలో ఒక సైన్యాన్ని పంపిస్తాడు. 4వ విష్ణువర్ధనుడిని ఆ అరికేసరి ఓడించడం జరుగుతుంది. దీంతో 4వ విష్ణువర్ధనుడు ఏం చేయాలో తెలియక తన కుమార్తె అయినటువంటి శీలమహాదేవిని ధ్రువుడికిచ్చి పెండ్లి చేసి రాష్ట్రకూట సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తాడనమాట. అయితే కొద్ది కాలానికి ధ్రువుడు మరణించి రాష్ట్రకూట సింహాసనం కోసం అంతఃకలహాలు ప్రారంభమవడం జరుగుతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని 4వ విష్ణువర్ధనుడు మళ్లీ స్వతంత్రించి రాష్ట్రకూటులకి కప్పం కట్టడం మానేస్తాడు. 4వ విష్ణువర్ధనుడికి 2 కుమారులు. ఒకరు భీముసలికి మరియు 2వ వాడు 2వ విజయాదిత్యుడు. అయితే 4వ విష్ణువర్ధనుడి తర్వాత 2వ విజయాదిత్యుడు అధికారంలోకి రావాలి. కానీ భీమసులికి రాష్ట్రకూట 3వ గోవిందుని సహాయంతో 2వ విజయాదిత్యుడిని పారదోలి ఈ వెంగి సింహాసనాన్ని అధిష్టానిస్తాడు. ఈ వెంగి సింహాసనాన్ని అధిష్టానించి 12 సంవత్సరాలు పాలిస్తాడు ఈయన. అయితే ఈ 12 సంవత్సరాలు కూడా ఈయన రాష్ట్రకూటులకి ఊడిగం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పట్టు వదలని 2వ విజయాదిత్యుడు బెజవాడ కేంద్రంగా చేసుకుని భీమసలుకుతో దాదాపు 108 యుద్ధాలు చేస్తాడు. చివరిగా రాష్ట్రకూటం 3వ గోవిందుడు మరణించగా అదే అదునుగా భావించి ఇంకా ఈ సమయంలో భీమసలుకి రాష్ట్రకూటుల సహాయం అందదు కదా అని భావించి వెంటనే భీమసలుకి మీద తిరగబడి అతను ఓడించి వెంగి సింహాసనాన్ని అధిష్టానిస్తాడు ఈయన.
అంతేకాక రాష్ట్రకూట సింహాసనాన్ని అమోఘవర్షుడు అధిష్టానిస్తాడు. అప్పుడు అంటే రాష్ట్రకూట పాలన అమోఘవర్షుడి చేతిలోకి వెళ్తుంది. కాకపోతే అమోఘవర్షుడు అప్పుడు 2 సంవత్సరాల బాలుడు. ఇదే అదునుగా భావించి 2వ విజయాదిత్యుడు అవకాశం దొరికింది కదా అని రాష్ట్రకూట రాజ్యంపై దండెత్తి స్తంభాపురిని ధ్వంసం చేస్తాడు. దీంతో రాష్ట్రకూట రాజ్య వ్యవహారాలు చేస్తున్నటువంటి సువర్ణ వర్షకర్క అనేటువంటి ఆయన తన కూతురైనటువంటి శీలమహాదేవిని 2వ విజయాదిత్యుని కొడుకైనటువంటి కలి విష్ణువర్ధనుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. సో వివాహం జరిపించి సంధి చేసుకుంటాడు. రాష్ట్రకూట రాజ్యంపైకి దండెత్తిన సమయంలోనే విజయాదిత్యుడు బస్తర్ ప్రాంతాన్ని పాలించేటువంటి ప్రతిహార రాజు అయినటువంటి నాగరాజును కూడా ఓడించారని చెప్తారు. అదొక గొప్ప విషయం. ఈ 2వ విజయాదిత్యునికి నరేంద్ర మృగరాజు, చాళుక్యరామ, విక్రమధవల అనేటువంటి బిరుదులున్నాయి. ఈయన యుద్ధాలు జరిపినటువంటి 108 ప్రదేశాల్లో కూడా 108 శివాలయాలు నిర్మించాడు. వాటికి నరేంద్ర మృగేశ్వర ఆలయాలు అని చెప్పేసి పేరు. దారి పొడుగునా బాటసారుల కోసం సత్రాలు స్థాపించడం, అలాగే చలివేంద్రాలు, విహారవనాలు వంటి వాటిని నిర్మించి సంక్షేమానికి కృషి చేశాడు ఈయన. అలాగే అనేక మంది కవులను, గాయకులను, చిత్రలేఖనం వేసేవారిని కూడా పోషించాడు ఈయన. ఇతని పేరు మీదగే బెజవాడకు విజయవాడ అనేటువంటి పేరు వచ్చింది. ఇక 2వ విజయాదిత్యుడి తర్వాత అతని కొడుకు 5వ విష్ణువర్ధనుడు లేదా కలి విష్ణువర్ధనుడు సింహాసనం ఎక్కి 2 సంవత్సరాలు మాత్రమే పాలిస్తాడు. కలి అంటే వీరుడు అనేటువంటి అర్థం వస్తుంది. అయితే ఈ కలి విష్ణువర్ధనుడికి 3 కొడుకులు ఉంటారు. అందులో మొదటివాడు గుణగ విజయాదిత్య, తర్వాత యుద్ధమల్లు, తర్వాత విక్రమాదిత్య. అయితే వారిలో గుణగ విజయాదిత్యుడు మహావీరుడు. ఈయనే తర్వాత పరిపాలనలోకి రావడం జరుగుతుంది. ఈ గుణగ విజయాదిత్యుడు తూర్పు చాళుక్యుల్లోనే చాలా గొప్పవాడు. ఈయన అధికారంలోకి వచ్చాక తూర్పు చాళుక్య రాజ్యాన్ని మహానది నుండి దక్షిణాదిన పులికాటు వరకు కూడా విస్తరింపజేశాడు ఈయన. దాదాపు 43 సంవత్సరాలు పాలించాడు. ఈయన పాలనా కాలమంతా యుద్ధాలతోనే గడిచిందని చెప్పొచ్చు మనం. గుణముల చేత గొప్పవాడైనందువల్ల ఈయన్ని గుణకనెల్ల అని, అలాగే గణితంలో గుణకారాలు బాగా చేస్తాడు కావున గుణగ విజయాదిత్య అనే పేరు వచ్చిందని అంటారు. ఇతని యొక్క అసలు పేరు 3వ విజయాదిత్యుడు. ఇతను మచిలీపట్నం, సాతులూరు, గుంటూరు వంటి శాసనాలను వేయించాడు. అలాగే అద్దంకి శాసనం అనేది ఇతని సేనాని అయినటువంటి పండరంగడు వేయించాడు. ఇది తెలుగులో తొలి పద్య శాసనం కావడం విశేషం. ఇతను చేసినటువంటి యుద్ధాల్లో అంటే గుణగ విజయాదిత్యుడు చేసినటువంటి యుద్ధాల్లో ఈయనకి సహాయం చేసినది 4 బ్రాహ్మణ సేనాల్లో. అందులో ఒకరు కడియరాజు మరియు పండరంగడు, వినయడి శర్మ మరియు రాజాదిత్య అనేటువంటివి 4 సహాయం చేయడం అనేది జరిగింది. గుణగ విజయాదిత్యుడు అధికారంలోకి రాగానే పల్లవుల ప్రోత్సాహంతో వెంగిపైకి దాడికి దిగినటువంటి బోయికొట్టాలపై దాడి చేస్తాడు. ఈ దాడికి ఈయన తన సేనాని అయినటువంటి పండరంగడు నాయకత్వంలో ఒక సైన్యాన్ని పంపిస్తాడు. పండరంగడు బోయికొట్టాలని ఆక్రమించి నెల్లూరుని ఆక్రమించి ఆ నెల్లూరు నగరాన్ని తగలబెట్టడం కూడా చేస్తాడు. అలాగే 12 బోయికొట్టాలను కూడా ఆయన ఆక్రమిస్తాడు. కందుకూరుని బలమైనటువంటి దుర్గంగా నిర్మిస్తాడు ఆయన. బలమైనటువంటి దుర్గంగా చేసి బెజవాడకు సమానంగా తీర్చిదిద్దుతాడు కందుకూరుని. కందుకూరు నుండే ఆ ప్రాంతాన్ని పరిపాలించడం చేస్తాడు ఆయన. ఈ సందర్భంలోనే పండరంగడు అద్దంకి శాసనాన్ని వేయించడం జరిగింది. అయితే ఇంతలో రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘవర్షుడు గుణగ విజయాదిత్యుడిపైకి యుద్ధానికి వస్తాడు. అయితే అమోఘవర్షుడి చేతిలో గుణగ విజయాదిత్యుడు ఓడిపోతాడు. ఇతను ఓడిపోయినటువంటి ఒకే ఒక్క పోరాటం ఇదే అనమాట. సో వింగవల్లి అనేటువంటి ప్రాంతం వద్ద వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గుణగ విజయాదిత్యుడు ఓడిపోయి అమోఘవర్షుడు బతికున్నంత కాలం కూడా అతనికి సామంతుడిగా ఉంటాడు. ఇలా సామంతుడిగా ఉన్న కాలంలోనే గంగరాజు రణవిక్రముడు మరియు నొలంబులు కలిపి అమోఘవర్షుణ్ణి ఎదిరించడం జరుగుతుంది. దీంతో గుణగ విజయాదిత్యుడు తన సేనాని అయినటువంటి వినయుడి శర్మను పంపి గంగరాజు మరియు నొలంబులను ఓడించడం జరుగుతుందన్నమాట. ఎవరి కోసం ఈ దాడి? అమోఘవర్షుడి గురించి. అయితే అతను అమోఘవర్షుడికి ఇంత విశ్వాసంగా ఉన్న సమయంలోనే సడన్ గా అమోఘవర్షుడు చనిపోవడం జరుగుతుంది. దాంతో గుణగ విజయాదిత్యుడు మరలా స్వతంత్రం ప్రకటించుకొని సామంతుడు అనేటువంటి సంఖ్యలను తెంచుకుంటాడు. వెంటనే రాష్ట్రకూట సింహాసనాన్ని అధిష్టానించినటువంటి 2వ కృష్ణుడిపైకి పండరంగడి నాయకత్వంలో సైన్యాన్ని పంపిస్తాడు. 2వ కృష్ణుణ్ణి మరియు అతనికి సహాయంగా వచ్చినటువంటి అతని బామ్మరిది సంకీలుణ్ణి కూడా పండరంగడు ఓడించడం జరుగుతుంది. అలాగే వేములవాడ చాళుక్యుడైనటువంటి బడ్డెగను కూడా ఓడించి చక్రకూటపురం అనగా బస్తర్ని సొంతం చేసుకుంటాడు. అక్కడితో ఆగక గంగా నర్మది నదుల మధ్య ప్రాంతమైనటువంటి దాహల దేశంపైకి దండెత్తి రాజధాని అయినటువంటి కిరణపురాన్ని ఆ తర్వాత అచలపురంని ఆక్రమించి ఈ 2 నగరాలను కూడా తగలబెడతాడు. ఈ విధంగా మొదటిగా నెల్లూరు మరియు అచలపురం, కిరణపురంలని ఆక్రమించి తగలబెట్టడం వలన గుణగ విజయాదిత్యుడికి త్రిపుర మత్స్య మహేశ్వర అనేటువంటి బిరుదు రావడం జరుగుతుంది. అలాగే రాష్ట్రకూట సార్వభౌమ సూచకమైనటువంటి పాలీధ్వజాన్ని
గంగా యమున తోరణాన్ని గ్రహించి దక్షిణపద ఆధిపత్యానికి సూచకమైనటువంటి సమధిగత పంచమహాశబ్ద అనేటువంటి బిరుదును కూడా పొందుతాడు గుణగ విజయాదిత్యుడు. దీని గురించి మనకి సాతులూరు మరియు ధర్మవరం శాసనాలు తెలియజేస్తున్నాయి. గుణగ విజయాదిత్యునికి ఈ బిరుదులతో పాటు కూడా పరచక్ర రామ, భువన కందర్ప, మనుజ ప్రకాశ, రణరంగ శూద్రక వంటి బిరుదులు కూడా ఉన్నాయి. ఈ విజయాలతో తూర్పు చాళుక్యుల ప్రాబల్యం అనేది ఉత్తరాదిన మహానది నుండి దక్షిణాదిన పులికాటు వరకు కూడా విస్తరించింది. చాళుక్యుల ప్రాబల్యం బాగా పెరిగింది ఇతని సమయంలో. అయితే గుణగుడికి సంతానం లేనందున తమ్ముడు విక్రమాదిత్యుడి కుమారుడైన మొదటి చాళుక్య భీముడు వారసుడుగా సింహాసనాన్ని అధిష్ఠానించాడు. ముందుగా చాళుక్య భీముడి చిన్నాన్న మరియు గుణగ విజయాదిత్యుడికి మరో తమ్ముడైనటువంటి యుద్ధమల్లుడు చాళుక్య భీముడిని సవాలు చేస్తాడు. అలాగే రాష్ట్రకూటుల తరపున వేములవాడు చాళుక్యుడు బడ్డిగా ముదిగొండ లేదా మంచికొండ నాడు అని అప్పట్లో పిలిచేవారు. సో ఆ ముదిగొండని రణమర్ద వంశస్థులు తూర్పు చాళుక్యుల సామంతులుగా పాలించేవాళ్ళు ఆ సమయంలో. అయితే బడ్డిగా వారిని ఓడించి ముదిగొండను సొంతం చేసుకుంటాడు. అలాగే జలాశయంలో ముసలిని పట్టుకున్న విధంగా భీముణ్ణి బడ్డిగా పట్టుకున్నాడని చెప్పేసి పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయం చెప్తుంది. అయితే ఎవ్వరు ఎన్ని చేసినా చివరికి వారందరినీ భీముడు జయించడం జరుగుతుంది. భీముడి యొక్క ఈ విజయాల గురించే మనకి పండిపాక శాసనం తెలియజేస్తుంది. మంచికొండను పాలిస్తున్నటువంటి రణమర్ద వంశస్థు నాయకుడైనటువంటి కుసుమయోధుడు భీముని తరపున మంచికొండ నుండి రాష్ట్రకూట సైన్యాలను తరిమివేస్తాడు. ఈ విషయం మనకి కొరవ శాసనం తెలియజేస్తుంది. ఇలా భీముడు తను పరిపాలించినటువంటి 30 సంవత్సరాల్లో దాదాపు 306 యుద్ధాలు చేసినాడని మల్లప్ప దేవుడు వేయించినటువంటి పిఠాపురం శాసనం తెలియజేస్తుంది మనకి. అయితే రాష్ట్రకూట రెండో కృష్ణుడితో పోరాడిన యుద్ధాలు ఈయనకి గెలిచినా సరే ఆనందం లేకుండా చేశాయి. కారణం రాష్ట్రకూట సైన్యాలు తూర్పు చాళుక్య సైన్యాలు నిరవజ్యపురం మరియు పెరువంగూర్ అనేటువంటి ప్రాంతంలో యుద్ధాలకు దిగుతాయి. ఇందులో తూర్పు చాళుక్యుల తరపున చాళుక్య భీముని కొడుకైనటువంటి ఇడమర్తి గండడు పాల్గొంటాడు. 2 యుద్ధాల్లో కూడా గెలుపుని సంపాదిస్తాడు ఇతను. అంతేకాక రాష్ట్రకూట సేనాపతి అయినటువంటి గుండయ్యను కూడా వధిస్తాడైన. కానీ యుద్ధాల్లో తగిలినటువంటి గాయాల వల్ల ఇడమర్తి గండడు మరణించడం జరుగుతుంది. దీంతో చాళుక్య భీముడు మానసిక వ్యధకు గురయ్యి చివరి కాలంలో జీవించాడు చాళుక్య భీముడు అని చెప్పొచ్చు. ఈయన తన పాలనా కాలమంతా యుద్ధాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో లలిత కళలకు, దేవాలయాల నిర్మాణానికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చాడని తెలుస్తుంది. గాంధర్వ విద్యా విశారద అయినటువంటి చెల్లవ చాళుక్య భీముని ఆస్థాన నర్తకి మరియు గాయకురాలు. ఈమెకే చాళుక్య భీముడు అత్తెలి గ్రామాన్ని దానం చేయడం జరిగింది. ఈ శాసనాన్ని రచించినది కవి వృషభ అని బిరుదు కలిగినటువంటి వామన భట్టబానుడు. సో వామన భట్టబానుడు మరియు చెల్లవ్వ ఈయన ఆస్థానంలోనే ఉండేవాళ్ళు. ఈయన చాళుక్య భీముని శాసనకర్తగా కూడా ఉండేవాడనమాట వామన భట్టవానుడు. అలాగే చెల్లవ్వ తండ్రి అయినటువంటి మల్లప్ప కూడా సంగీతంలో తుంబురుని వంటి వాడిగా పోలుస్తారు. మొదటి చాళుక్య భీముడు గొప్ప శైవ భక్తుడు. ఈయన కట్టించినటువంటి దేవాలయాలే నేడు మనకి పంచారామాలుగా పిలువబడుతున్నాయి. ఈస్ట్ గోదావరిలో ద్రాక్షారామం అనేది ఒకటి ద్రాక్షారామంలో ఉంది. అలాగే సామర్లకోటలో కొమరారామం అనే పేరుతో ఒక శివాలయం, అలాగే భీమవరంలో సోమారామం, పాలకొల్లులో క్షీరారామం, గుంటూరులో అమరారామం వంటి శివాలయాల్ని నిర్మించడం జరిగింది. అవే నేడు పంచారామాలుగా ప్రసిద్ధిగాంచాయి. అలాగే సామర్లకోట దగ్గర చాళుక్య భీమవరం అనేటువంటి పట్టణాన్ని కూడా నిర్మించాడు ఈయన. చేబ్రోల్లో కుమారస్వామి దేవాలయం వంటివి కూడా నిర్మించాడు. ఇతని శానానైనటువంటి చెట్టప్ప విజయవాడ ఇంద్రకీలాద్రి పైన పార్థీశ్వర దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇతని కాలంలో దేవాలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు అల్లిశక అనేటువంటి కోలాటం ఆడడం జరిగేదట. ఇది ఆ రోజుల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉండేది, ఎంతో ప్రత్యేకత కూడా గుర్తుంచుకోవాలి. అలాగే మొదటి చాళుక్య భీముని అనంతరం అతని కొడుకైనటువంటి 4వ విజయాదిత్యుడు అధికారంలోకి వస్తాడు. ఈయనకే గొల్లబిగండ అనేటువంటి బిరుదుంది. ఇతను కేవలం 6 నెలలు మాత్రమే పాలించాడు. ఈయన గుణగ విజయాదిత్యుని తర్వాత కళింగ ప్రాంతాన్ని గంగ వంశస్థుడైనటువంటి వజ్రహస్తాదేవుడు ఆక్రమించడం జరుగుతుంది. సో ఆ కళింగ ప్రాంతాన్ని ఎలాగైనా జయించాలని తమ్ముడైనటువంటి 2వ విక్రమాదిత్యుడితో కలిసి వెళ్తాడు ఈయన. అయితే విరాజపూర్లో యుద్ధం జరుగుతుంది. ఇంతలో తన తమ్ముడైనటువంటి 2వ విక్రమాదిత్యుడు తన సైన్యంతో వెనక్కి వెళ్ళిపోతాడు సడన్ గా యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో. దీంతో 4వ విజయాదిత్యుడు ఓడిపోయి యుద్ధంలోనే మరణించడం జరుగుతుంది. ఇది 4వ విజయాదిత్యుడి గురించి. 4వ విజయాదిత్యుని తర్వాత చాళుక్య ప్రతినిధుల సహాయంతో విజయాదిత్యుని కుమారుడు మొదటి అమ్మరాజు అధికారంలోకి వస్తాడు. మొదటి అమ్మరాజు తన రాజధానిని వెంగి నుండి గోదావరి నది ఒడ్డు పక్కన తన బిరుదైన రాజమహేంద్ర పేరుతో రాజమహేంద్రవరం అనే నగరాన్ని నిర్మించి అక్కడికి మారుస్తాడు. సో పరిపాలన అంతా రాజమహేంద్రవరం నుంచి చేస్తాడు ఈయన. కానీ ఈయన పాలనకాలం మొత్తం పినతండ్రి 2వ విక్రమాదిత్యునితో పోరాటం చేయడంతోనే సరిపోతుంది. ఈ పోరాటంలో ఈయనకి మహాకాల, బండనాదిత్య,
అనే శాసనాలు సహకరించడం జరిగింది. ఈడేరు మరియు చేవూరు శాసనాలు అమ్మరాజుకి చెందినవి. ఈయనకి విష్ణువర్ధన అనేటువంటి బిరుదు కూడా ఉంది. ఇది మొదట అమ్మరాజు గురించి. అయితే మొదట అమ్మరాజు తర్వాత అతని కొడుకైనటువంటి కంటిక విజయాదిత్యుడు 15 రోజులు పరిపాలిస్తాడు. తర్వాత రెండో విక్రమాదిత్యుడు 1 సంవత్సరం పరిపాలిస్తాడు. కానీ తరువాత యువరాజులు రాజ్యం కోసం తమలో తాము నిరంతరం పోరాడుతూ వెంగి చాళుక్యుల యొక్క గౌరవాన్ని దిగజార్చారని చెప్పొచ్చు. నిరంతరం యుద్ధాల వల్ల ప్రజలు నానా హింసకు గురవుతారు. ఇటువంటి సమయంలో రాష్ట్రకూట 4వ గోవిందుడు గుణగ విజయాదిత్యుడి తమ్ముడైనటువంటి మొదటి యుద్ధమల్లుడి మనవడు మరియు తాళుని కొడుకైనటువంటి రెండో యుద్ధమల్లునికి సహాయం చేసి వెంగి సింహాసనం పైన కూర్చోబెడతాడు. సో రెండవ యుద్ధమల్లుడు ఈ విధంగా అధికారంలోకి వస్తాడు. రెండవ యుద్ధమల్లుడు వెంగి, రాజమహేంద్రవరం రెండూ కాదని చేబ్రోల్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. ఇతడు బెజవాడను బాగా అభివృద్ధి చేస్తాడు. విజయవాడలో కార్తికేయ స్వామి ఆలయం నిర్మించాడు ఈయన తెలుగులో మొదటిసారిగా మధ్యక్కర పద్యంతో బెజవాడ శాసనాన్ని వేయించడం జరిగింది. అంటే బెజవాడలో ఒక శాసనం వేయించాడు ఈయన. ఇతని పాలనా కాలంలోనే మహాసేన లేదా కార్తికేయ స్వామి ఉత్సవాలు జరిగేవి. ఆ రోజుల్లో కుమారస్వామిని ఊరేగింపుగా చేబ్రోల్ నుండి విజయవాడ కార్తికేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లి మరలా అక్కడి నుంచి చేబ్రోల్కి తిరిగి తీసుకురావడం ఆ ఉత్సవాల్లో భాగంగా జరిగేది. సో ఈ ఉత్సవాల్లో ఈయన స్వయంగా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే రెండవ యుద్ధమల్లుని తొలగించి రెండవ చాళుక్య భీముడు సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. ఇతను 4వ విజయాదిత్యుని కుమారుడు. ఇతని గురించి మనకి ఇతని కొలవెన్ను శాసనం మరియు అతని కొడుకు అయినటువంటి రెండవ అమరాజు వేయించిన శాసనాల వల్ల మనకి తెలుస్తుంది. రాష్ట్రకూట రాజ్యంలో 4వ గోవిందుడు తొలగడంతో రెండవ చాళుక్య భీముడు ఇదే సమయంగా భావించి యుద్ధమల్లుడికి సహాయంగా వచ్చినటువంటి రాష్ట్రకూట సేనాలందరినీ ఓడించి స్వతంత్రంగా పాలించడం జరుగుతుంది. ఇతనికి రాజమహేంద్ర, గండమార్తాండ, బృహద్భీమ అనే బిరుదులున్నాయి. ఈయనకి 2 భార్యలు. ఇందులో ఒకరు కళింగ రాకుమార్తె అంకీదేవి. ఈమెకి దానర్ణవుడు అనేటువంటి కొడుకుంటాడు. ఇక రెండో భార్య లోకాంబ. ఈమె తెలుగు చోడ రాకుమార్తె, జటాచోట భీముని చెల్లెలనమాట ఈవిడ. ఈమెకి రెండవ అమ్మరాజు అనేటువంటి కొడుకుంటాడు. సో రెండవ చాళుక్య భీముడు మరణించడంతో రెండవ అమ్మరాజు సింహాసనాన్ని అధిష్ఠానించడం జరుగుతుంది. రెండవ అమ్మరాజు మహావీరుడు, మంచి యుద్ధ నైపుణ్యం కలవాడు కూడా. ఈయన ఏనుగులకు కూడా శిక్షణ ఇచ్చేవాడట. సో అంత నైపుణ్యం ఉంది ఈయనకి. అయినా ఈ రెండవ అమ్మరాజు అధికారం నుంచి 2 సార్లు తప్పుకొని మరలా అధికారంలోకి రావడం జరుగుతుంది. మొదటిసారి రెండవ యుద్ధమల్లుని కుమారులైనటువంటి బాడప, తాళురాజులు, 3వ కృష్ణుడి సైన్యాలు కలిపి ఓడిస్తాయి. అప్పుడు సింహాసనాన్ని వదిలి పారిపోతాడు. తర్వాత సామంతుల సహాయంతో గెలిచి సింహాసనాన్ని పొందుతాడు. కొద్ది కాలానికే సోదరుడైనటువంటి దానర్ణవుడు రాష్ట్రకూట 3వ కృష్ణుడి సహాయం కోరతాడు. సో 3వ కృష్ణుడు తన సైన్యాన్ని పంపిస్తాడనమాట. అప్పుడు మళ్ళీ అమరాజు ఓడిపోయి పారిపోతాడు. ఈ యుద్ధంలోనే కాకత్య గుంజన అనేటువంటి కాకతీయుడు రాష్ట్రకూటుల తరపున దానన్నవుడికి సహాయం చేయడం జరుగుతుంది. దీని గురించి మనకి దానన్నవుడు వేయించినటువంటి మాగల్లు శాసనం చెప్తుంది ఈ దాడి గురించి. అయితే ఈ దాడి తర్వాత రాష్ట్రకూట సైన్యాలు రాజ్యం నుంచి వెళ్లిన వెంటనే అమ్మరాజు మరలా దాడి చేసి సింహాసనాన్ని సొంతం చేసుకుంటాడు. ఈ విధంగా 2 సార్లు సింహాసనాన్ని కోల్పోయి మరలా సంపాదించుకుంటాడు రెండవ అమ్మరాజు. తాడికొండ, మలయంపూడి, కలచంబర్రు వంటి శాసనాలు రెండవ అమ్మరాజుకి చెందినవే. బల్లాల దేవుడు అనేటువంటి వ్యక్తి రెండవ అమ్మరాజుకి యువరాజుగా వ్యవహరించాడు. కానీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటో ఎవరికి ఇప్పటికీ తెలియదన్నమాట. రెండవ అమ్మరాజు కాలంలోనే తీవ్రవాద శైవ మత శాఖ అయినటువంటి కాలాముకులకు మరియు జైనులకు మంచి పోషణ లభించింది. పరమ బ్రాహ్మణ్య, పరమ మహేశ్వర, పరమ భట్టారక, కవిగాయక కల్పతరువు అనేటువంటి బిరుదులున్నాయి అమ్మరాజుకి. ఈయన ఆస్థానంలోనే కవి చక్రవర్తి అనే బిరుదు పొందినటువంటి భట్టుదేవుడు ఉండేవాడు. ఈయనతో పాటు పోతన భట్టు, మాధవ భట్టు అనేటువంటి కవులు కూడా ఉండేవారు. రెండవ అమ్మరాజు భార్య అయినటువంటి చామికాంబ జైనుల కోసం ఏలూరులో సర్వలోకాశ్రయం అనేటువంటి జైనాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి అమ్మరాజు కలచంబర్రు అనేటువంటి గ్రామాన్ని దానం చేయడం జరిగింది. అమ్మరాజు సేనాపతి అయినటువంటి దుగ్గరాజు ప్రకాశం జిల్లా ధర్మవరంలో కటికాభరణ జైనాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఈయన కాలంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే ఓడిపోయినటువంటి దానర్ణవుడు ఊరుకోకుండా తన తల్లి తరపు బంధువులైనటువంటి కళింగ గంగులు మరియు ముదుగొండ చాళుక్యుల సహాయంతో అమ్మరాజును వధించి వెంగిని ఆక్రమిస్తాడు. ఈ విధంగా దానర్ణవుడు అధికారంలోకి రావడం జరుగుతుంది తర్వాత. అయితే దానర్ణవుడు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పాలిస్తాడు. ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇతను మాగలు శాసనం వేయించాడని. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ దానర్ణవుడు పాలనా కాలంలోనే తమిళనాడులోని చోళరాజ్యంలో
మరియు కర్ణాటకలోని చాళుక్య రాజ్యవంశాల్లో రాజకీయ పరిస్థితులు అంతగా బాగోవు. దీంతో ఇదే అవకాశంగా చేసుకుని దానన్నోడు ఏం చేస్తాడంటే దక్షిణ దేశ దండయాత్రలు చేద్దామని భావించి ముందుగా పొత్తిపునాడిని ఆక్రమించి తన సామంతులైనటువంటి మల్లన మరియు గొండీలకి ఇస్తాడు. ఈ దండయాత్ర గురించి మనకు దానన్నుని ఒక కుమారుడైనటువంటి శక్తివర్మ వేయించినటువంటి పొన్నేరు మరియు కండ్యం శాసనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అయితే ఈయన చేసినటువంటి ఈ పొత్తిపినాడు దాడు ఏదైతే ఉందో ఆ దాడి చేయడం వల్ల రెండవ అమ్మరాజు బంధువైనటువంటి తెలుగు చోడ వంశస్థుడైన జటాచోట భీముడికి కోపం వస్తుంది. ఆయన వెంటనే వెంగిపైకి దండెత్తి దానవుని వధించి వెంగి సింహాసనాన్ని సొంతం చేసుకుంటాడు. సో తెలుగు చోడ వంశస్థుడు ఒకడు వెంగి సింహాసనాన్ని పొందుతాడు ఈ టైంలో అన్నమాట. సో అతనే జటాచోట భీముడు. ఈ దానన్నుడి కుమారులైనటువంటి శక్తివర్మ విమలాదిత్యులు ఏం చేస్తారంటే వెంటనే భయపడి కళింగకు పారిపోతారు. కళింగలో వారికి కామర్ణవుడు అనేటువంటి రాజు ఆశ్రయాన్ని పొందుతారు. ఇలా అధికారంలోకి వచ్చినటువంటి జటాచోట భీముడు దాదాపు 27 సంవత్సరాలు పాలిస్తాడు. ఈయన తెలుగు చోడ వంశస్థుడు. రాష్ట్రకూటులకి సామంతులుగా కర్నూలులోని పెద్దకల్లుని రాజధానిగా చేసుకుని పాలించేవారు. వీరికి వైదంబులకు బద్ధ శత్రుత్వం ఉండేది ఆ రోజుల్లో. వైదంబులు కడప, చిత్తూరు జిల్లాల్లోని ప్రాంతాన్ని పరిపాలించేవారు. జటాచోట భీముడు తెలుగు చోడుల్లోనే కాక మధ్యయుగ ఆంధ్ర చరిత్రలో కల్లా గొప్పవాడనమాట. ఈ జటాచోడు వెంగిని ఆక్రమించిన వెంటనే వైదంబులు మరియు చాళుక్య సామంతులు అలాగే కళింగరాజు అయినటువంటి కామన్నుడు ఈయన పైన దాడి చేయడం జరుగుతుంది. అయితే వీటన్నిటిని కూడా ఈయన తిప్పికొడతాడు. ఈ సమయంలోనే వైదంబు రాజు అయినటువంటి భువన త్రినేత్రుని ఓడించడం ద్వారా చోడ త్రినేత్ర అనేటువంటి బిరుదు సంపాదిస్తాడు ఈయన. అయితే కామన్నుడు కూడా ఓడిపోవడంతో ఆయన ఆశ్రయం పొందుతున్నటువంటి విమలాదిత్య మరియు శక్తివర్మ తమిళ చోళుల ఆశ్రయాన్ని అడుగుతారు. అప్పటి చోళరాజు అయినటువంటి రాజరాజ చోళుడు వీరికి ఆశ్రయం కల్పించడం జరుగుతుంది. ఆశ్రయం మాత్రమే ఇవ్వకుండా తన కూతురైనటువంటి కుందవను కూడా చిన్నవాడైనటువంటి విమలాదిత్యునికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ వివాహంతో చోళులకి మరియు చాళుక్యులకి మధ్య బంధం బలపడుతుంది. ఇది వెంగి రాజకీయాల్లో చాలా ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఈ వివాహం తర్వాత చోళ సైన్యాలను వెంటబెట్టుకుని శక్తివర్మ జటాచోడును పైకి దండెత్తి ఓడిస్తాడు. దీంతో జటాచోడు కళింగకు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొంత సైన్యాన్ని సమకూర్చుకొని మరలా వచ్చి శక్తివర్మను మరియు చోళ సైన్యాలను కాంచీపురం వరకు తరిమి కొడతాడు. కాంచీపురాన్ని ఆక్రమించి అక్కడ కైలాసనాథ దేవాలయంలో ఒక శాసనాన్ని వేయిస్తాడు ఈయన. అయితే పారిపోయినటువంటి శక్తివర్మ మళ్ళీ చోళ సైన్యాలతో కాంచీపురం సమీపం చేరి జటాచోట భీముడితో పోరాడి ఆయన్ని ఓడించి వధిస్తాడు. దీంతో ఒక గొప్ప వీరుడు అస్తమించాడని మనం చెప్పొచ్చు. చోళుల ప్రాబల్యం ఆంధ్రాలో దీంతో బాగా పెరుగుతుంది. ఈ దాడుల గురించి మనకి ఈ శక్తివర్మ వేయించినటువంటి ప్రభుపర్రు, పెన్నూరు శాసనాల వల్ల తెలుస్తుంది. ఇప్పుడు శక్తివర్మ సింహాసనానికి రావడం జరిగింది. శక్తివర్మకు సింహాసనం అయితే దక్కింది కానీ ప్రశాంతత లేకుండా పోయిందని చెప్పొచ్చు. దానన్నుడి పాలనా సమయంలోనే రాష్ట్రకూట రాజ్యాన్ని అంతమొందించి కళ్యాణి చాళుక్యులు ఆ బాదామిలో అధికారంలోకి వస్తారు. ఈ కళ్యాణి చాళుక్యులు వెంగిలో చోళుల ప్రభావం పెరుగుతుందని భావించి వెంగిపైకి తిరగబడతారు. ఎందుకంటే తమిళ చోళులకు కళ్యాణి చాళుక్యులకి అస్సలు పడదు. వీరిద్దరూ ఈ శక్తివర్మ కాలంలోనే వెంగిని తమ యుద్ధభూమిగా చేసుకోవడం జరుగుతుంది. సో కళ్యాణి చాళుక్య రాజు సత్యాశ్రయుడు బలేనంబి అనేటువంటి తన సేనాని ఆధ్వర్యంలో కొంత సైన్యాన్ని వెంగిపైకి పంపిస్తాడు. వాళ్ళు చేబ్రోలు వరకు వస్తారు. శక్తివర్మ వారిని చోళుల సహాయంతో తిప్పికొడతాడు. ఈ దాడి ముగిశాక కొంతకాలం ప్రశాంతంగానే పరిపాలిస్తాడు శక్తివర్మ. శక్తివర్మ ప్రశాంతంగా పరిపాలించినటువంటి ఈ కాలంలోనే వ్యాపార వాణిజ్యాలని బాగా ప్రోత్సహించాడు ఈయన. ఈయనకి సంబంధించినటువంటి నాణేలు ఇటీవల బర్మాలోని అరకాన్లో లభించాయి. శక్తివర్మకు చాళుక్య చంద్ర అనేటువంటి బిరుదు ఉంది. శక్తివర్మ తర్వాత విమలాదిత్యుడిని చోళులు వెంగి రాజ్యానికి అధిపతిని చేస్తారు. శక్తివర్మకి కుమారులున్నా సరే వారిని కాదని తమ బంధువైనందున విమలాదిత్యుడికి సింహాసనం ఎక్కిస్తారు. విమలాదిత్యుడికి రాజమార్తాండ, ముమ్ముడి భీమ అనేటువంటి బిరుదులు ఉన్నాయి. రణస్థపుడి, రామకొండ శాసనాలు విమలాదిత్యుడు వేయించడం జరిగింది. ఇతను మొదట శైవుడిగా ఉండి తర్వాత జైన మతాన్ని త్రికాల యోగ సిద్ధాంతి అనే గురువు ద్వారా స్వీకరించడం జరుగుతుంది. జైన మతాన్ని అవలంబించినటువంటి ఏకైక తూర్పు చాళుక్య రాజు విమలాదిత్యుడు. ఇంతకుముందు జైన మతానికి ఆదరణ ఇచ్చారు కానీ ఎవరు కూడా జైన మతాన్ని నేరుగా తీసుకోలేదు తూర్పు చాళుక్యుల్లో. తూర్పు చాళుక్యుల్లో జైన మతాన్ని స్వీకరించినటువంటి ఏకైక రాజు విమలాదిత్యుడు. అలాగే తన గురువైనటువంటి త్రికాల యోగి సిద్ధాంతి కోసం విజయనగరం దగ్గర రామతీర్థంలో రామకొండ అనేటువంటి గుహను తొలిపిస్తాడు ఈయన. విమలాదిత్యునికి కూడా 2 భార్యలు. అందులో ఒకరు ముందే చెప్పుకున్నాం కదా, కుందవ్వ చోళర కుమార్తె. ఈమెకు రాజరాజ నరేంద్రుడు అనేటువంటి ఒక కుమారుడు జన్మిస్తాడు. అలాగే 2వ భార్య మేళమ, తెలుగు చోడుల రాకుమార్తె. తెలుగు చోడుల నుండి తనకి ఏ ప్రమాదం రాకూడదని వివాహం చేసుకున్నాడు ఆయన. సో ఈమెకి 7వ విజయాదిత్యుడు అనేటువంటి కుమారుడు జన్మిస్తాడు. అయితే విమలాదిత్యుని తర్వాత సింహాసనం కోసం వీరిద్దరి మధ్య కూడా పోరు మొదలవుతుంది.
రాజరాజ నరేంద్రుడికి చోళులు సహాయం చేస్తారు. అలాగే 7వ విజయాదిత్యుడికి కళ్యాణి చాళుక్యులు సహాయం చేస్తారు. అలాగే కళ్యాణి చాళుక్యులతో పాటు కళింగులు కూడా 7వ విజయాదిత్యుడికే సహాయం చేయడం జరుగుతుంది. అయినా సరే చివరికి చోళుల సహాయంతో రాజరాజ నరేంద్రుడు సింహాసనాన్ని అధిష్టానిస్తాడు. చోళుల పాలకుడైనటువంటి రాజేంద్ర చోళుడి యొక్క కుమార్తె అమ్మంగదేవిని వివాహం చేసుకుంటాడు. ఈలోగా కళ్యాణి చాళుక్య రాజు జయసింహుడు విజయాదిత్యానికి కొంత సైన్యాన్ని ఇచ్చి వెంగిపైకి దాడి చేయిస్తాడు. అంటే 7వ విజయాదిత్యుడికి కొంత సహాయం ఇచ్చి వెంగిపైన మరలా దాడి చేయిస్తాడు. చాలా భాగం 7వ విజయాదిత్యుడు ఆక్రమించడం జరుగుతుంది. దాంతో రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకుని మిగిలిన భాగాన్ని పరిపాలిస్తూ చోళుల సహాయాన్ని కోరతాడు. వెంటనే రాజేంద్ర చోళుడు తన సేనాని నాయకత్వంలో సైన్యాన్ని పంపిస్తాడు. వీరి సహాయంతో కళ్యాణి చాళుక్య సైన్యాలను కలిదిండి దగ్గర ఒక యుద్ధం జరుగుతుంది. సో ఆ యుద్ధంలో ఓడించి వారిని తరిమేయడం జరుగుతుంది. వెంగి పూర్తిగా రాజరాజ నరేంద్రుడి యొక్క వశమవుతుంది ఈ కలిదిండి యుద్ధంతో. తమ్ముడు 7వ విజయాదిత్యుడిని క్షమించి వదిలేస్తాడు ఈయన. ఈ యుద్ధంలో చనిపోయినటువంటి చోళ సేనానుల యొక్క గుర్తుగా 3 శివాలయాలను కూడా నిర్మిస్తాడు ఈయన కలిదిండిలో. అయితే కొంతకాలానికే కళ్యాణి చాళుక్య సింహాసనాన్ని అహవమల్ల సోమేశ్వరుడు అధిష్టానిస్తాడు. ఇటువైపు చోళ రాజాదిరాజు చోళ సింహాసనాన్ని అధిష్టానిస్తాడు. వీరిద్దరి వల్ల కూడా మరలా వెంగి రణరంగంగా మారుతుంది. అహవమల్ల సోమేశ్వరుడు వెంగిపైకి తన సైన్యాన్ని పంపి ధరణకోట మరియు వెంగిని ఆక్రమించడం జరుగుతుంది. అప్పుడు రాజాదిరాజు చోళ సైన్యంతో వచ్చి ధరణకోట వద్ద సోమేశ్వరుని సైన్యంతో పోరాడి ఓడిస్తాడు. కళ్యాణి చాళుక్య సైన్యాలను కొల్లిపాక వరకు కూడా తరిమి కొడతాడు ఈయన. కానీ కొప్పం యుద్ధంలో రాజాదిరాజు మరణించడం జరుగుతుంది. దాంతో దిక్కులేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో కళ్యాణి చాళుక్యులకి సామంతుడిగా మారుతాడు ఈ రాజరాజ నరేంద్రుడు. అయితే సోమేశ్వరుడు రాజరాజ నరేంద్రుడిని తన మీద నమ్మకం లేదని చెప్పి అతని ప్రతినిధిగా నారాయణ భట్టుని రాజమహేంద్రవరంలో ఉంచి వెళ్తాడు. ఈ నారాయణ భట్టు కూతురు కుప్పమ తన ద్రాక్షారామం శాసనంలో నారాయణ భట్టు సోమేశ్వరుని ప్రధాని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సంఘటన తర్వాత రాజరాజ నరేంద్రుని యొక్క పాలన ప్రశాంతంగా సాగింది. కళ్యాణి చాళుక్య రాకుమార్తె అయినటువంటి మలయావతిని కూడా ఈయన వివాహం చేసుకుంటాడు. ఎందుకంటే తన మీద నమ్మకం పెరగడానికి, అలాగే వారి నుంచి ఏ దాడులు మరలా జరగకూడదని. రాజరాజ నరేంద్రుడు మహావీరుడే కాక మహాపండితుడు కూడా. ఈయన కాలంలోనే తెలుగు భాష వచ్చే స్థితిలోకి చేరింది. మహాభారతాన్ని నన్నయ్య ఈయన కాలంలోనే తెలుగులోకి అనువదించడం జరిగింది. ఆది సభ మరియు అరణ్య పర్వంలోని సగభాగాన్ని నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉంటూనే తెలుగు భాషలోకి తర్జుమా చేశాడు. ఇందులో నన్నయ్యకు నారాయణ భట్టు సహకరించడం జరిగింది. దీంతో రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి నందంపొడి అనేటువంటి అగ్రహారాన్ని ఇచ్చి గౌరవిస్తాడు. ఈ నందంపొడి గ్రామం దానం చేసేటప్పుడు వేసే శాసనాన్ని నన్నయ్యే స్వయంగా రచించడం ఒక విశేషం. అలాగే పావులూరి మల్లన్న అనేటువంటి ఆయన గణితసార సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని రచించగా ఆయనకు కూడా నవకండవాడ అనేటువంటి గ్రామాన్ని దానం చేస్తాడు రాజరాజ నరేంద్రుడు. ఈయనకి కావ్యగీతి ప్రియుడు, రాజరాజ నారాయణుడు, రాజా పరమేశ్వరుడు అనేటువంటి బిరుదులున్నాయి. ఇతని కాలంలోనే రాజమండ్రి బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఒక విష్ణు దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే బిక్కవోలులో కూడా ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు ఈయన. రాజరాజ నరేంద్రుడికి రాజేంద్రుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఈయనకి మరియు అమ్మంగదేవికి పుట్టినవాడు అనమాట. అంటే చోళ కుమార్తెకి పుట్టినవాడు. అయితే రాజరాజ నరేంద్రుడి తర్వాత 7వ విజయాదిత్యుడికి వెంగిని అప్పగించి కులోత్తుంగ చోళ అనే పేరుతో చోళరాజు అయినటువంటి వీరరాజేంద్రుడికి యువరాజుగా ఉంటాడు రాజరాజ నరేంద్రుని యొక్క కుమారుడు రాజేంద్రుడు. అంతేకాక వీరరాజేంద్రుడు కుమార్తె అయినటువంటి మధురాంకితను కూడా వివాహం చేసుకుంటాడు. అయితే వెంగిలో 7వ విజయాదిత్యుడు తన కుమారుడు 2వ శక్తివర్మని సింహాసనం ఎక్కిస్తాడు. శక్తివర్మ పాలిస్తుండగా కళ్యాణి చాళుక్య రాకుమారుడైనటువంటి 6వ విక్రమాదిత్యుడు దండెత్తి వచ్చి వెంగినే ఆక్రమిస్తాడు. ఈ సమయంలోనే ఈ 2వ శక్తివర్మ మరణించడం జరుగుతుంది. దీంతో 7వ విజయాదిత్యుడు కళ్యాణి చాళుక్యులకు సామంతుడిగా మారిపోతాడు. ఈ విజయాదిత్యుడినే విష్ణువర్ధన విజయాదిత్య అని కూడా పిలుస్తారు, మీరు గుర్తుంచుకోవాలి. ఇలా కళ్యాణి చాళుక్యులకి ఈయన లొంగిపోయాడని తెలిసి చోళులకు కోపం వచ్చి వెంటనే వెంగిపైకి దండెత్తి చాళుక్య సైన్యాలను ఓడించి వెంగిని ఆక్రమిస్తారు. అప్పుడు విజయాదిత్యుడు భయపడి మళ్ళీ కళింగకు పారిపోతాడు. కళింగ పాలకుడు రాజరాజ దేవేంద్రవర్మ విజయాదిత్యుడికి ఆశ్రయం కల్పిస్తాడు. చోళరాజు అయినటువంటి వీరరాజేంద్రుడు కళింగ దేవేంద్రవర్మతో సంధి చేసుకుని తన కూతురు రాజసుందరిని దేవేంద్రవర్మకిచ్చి వివాహం చేసుకుని సంధి చేసుకుంటాడు. సో కళింగలో కూడా, అంటే వెంగి నుంచి మళ్ళీ కళింగలో కూడా చోళుల యొక్క ప్రాబల్యాన్ని పెంచుతాడు ఈయన. తరువాత మరలా వెంగిని 7వ విజయాదిత్యుడికే ఇచ్చేస్తారు. తరువాత వీరరాజేంద్రుడు దక్షిణాదికి వెళ్తాడు. ఈ సమయంలోనే యువరాజు కులోత్తుంగ చోళుడు చక్రకూట పాలకుడైనటువంటి దారావర్షుని ఓడించి కప్పం వసూలు చేయడం జరుగుతుంది. కొంతకాలానికే వీరరాజేంద్రుడు మరణిస్తాడు. తర్వాత అధిరాజేంద్రుడి సింహాసనం ఎక్కి ఆయన కూడా కొంతకాలంలోనే గంగాపురం తిరుగుబాటులో మరణించడం జరుగుతుంది. ఇక ఇటువంటి సమయంలో వారసుడిగా
కులోత్తుంగ చోళుడు చోళ సింహాసనాన్ని అధిష్ఠానించడం జరుగుతుంది. దీని తర్వాత దాహల దేశాధిపతి మరియు కళింగ పాలకులు వెంగిపై దండెత్తి దోచుకుంటారు. 7వ విజయాదిత్యుడు మరణిస్తాడు. 7వ విజయాదిత్యుడు మరణంతో తూర్పు చాళుక్య వంశం అస్తమించిందని చెప్పొచ్చు. కులోత్తుంగ చోళుడు వారసత్వంగా తూర్పు చాళుక్య రాజ్యాన్ని చోళ రాజ్యంతో కలిపి పాలించడం జరుగుతుంది. కులోత్తుంగ చోళుడు విదేశీ వ్యాపారానికి అధిక ప్రాముఖ్యతనిచ్చినట్లు కనబడుతుంది మనకి. 72 మంది వర్తకులతో కూడినటువంటి ఒక వర్తక సంఘాన్ని చైనాకు పంపిస్తాడు ఈయన. విశాఖపట్నాన్ని కులోత్తుంగ చోళపురం అనే పేరుతో నిర్మించడం జరిగింది అప్పట్లో. ఇది తూర్పు చాళుక్యులకి సంబంధించినటువంటి పూర్తి రాజకీయ చరిత్ర. తరువాత వీడియోలో మనం తూర్పు చాళుక్యుల యొక్క పరిపాలన విధానం మరియు మత, ఆర్థిక, సాంస్కృతిక విషయాలు అనేవి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.